హాయ్ అండి, అందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ వీడియో చేసిన తెలుసా, చాలా బ్యూటిఫుల్గా మంచి మన స్కిన్కి ఎలాంటి హాని కాకుండా మనం బ్యూటీగా ఉండాలని మంచి వీడియోతో వచ్చాను. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ సబ్బు తయారు చేశాను నేను. దీంట్లో ఏం చేశానంటే, మనం పాత సబ్బు ఉంటాయి కదా, నేను దీంట్లో సగం తీసేసాను. మిక్సీ మనం కర్చకాలు చేస్తాం కదా, దాంతో గిర్ర తిప్పేశాను. ఇంకా వేడి చేసి దాంట్లో ఈ సబ్బు ఎలా తయారు చేసాను అంటే, అది సగం కోసి దాంట్లో ఏమో యాప చెట్టు ఆకులు కొన్ని వేసాను, తులసి ఆకులు, మరి పసుపు, ఇంకా అలోవెరా, ఇది అన్ని చేసి పెట్టి ఈ సబ్బు తయారు చేశాను. అంటే నాకు ఈ సబ్బుతోటి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే నేను ఇదే సబ్బు వాడుతున్నాను, మీకు వాడి చూపిస్తున్నాను చూడండి. మనకు చాలా 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 మీరు కూడా తయారు చేసి చూడండి. ఇట్లే మనం కప్పుల గ్లాస్లో మనకు ఇష్టం వచ్చినట్టుగా షేప్లో చేసుకోవచ్చు. సూపర్గా ఒక 10 నిమిషాలు ఇప్పుడు మనం ఫేస్ వాష్ చేసినట్టుగా చేసుకుంటే కూడా సూపర్ ఉంటుంది. ఇంకా ఇదే సబ్బు వాడుతున్నాను నేను. గుమ్మ వాసన వస్తుంది తెలుసా, శాంటులాగా. నేనైతే చాలా సంతోషం పడుతున్నాను. నేను కూడా సబ్బు తయారు చేస్తున్నానని. ఇక ఇంత బుజ్జ కూడా అవుతుంది దాంట్లో. మనకు గంధం ఉంటాయి కదా, ఆ గంధం కూడా కొంచెం కలుపుకోవచ్చు. మనం కలుపుకొని ఇంత మంచిగా ఫేషియల్ చేసుకొని కడుక్కోవచ్చు. చాలా సూపర్ ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది చూడండి. నేను ఇదే వాడుతున్నాను, నెల రోజులైంది. చూడండి ఎంత స్పెషల్గా మంచిగా గ్లో వచ్చింది చూడండి. మనకు ఎలాంటి అసలు పింపుల్ కూడా రాదు, అస్సలు చాలా మంచిగా ఉంటుంది. అసలు బ్లాక్ అస్సలు ఉండదు. చూడండి స్కిన్ ఎంత బాగుంటుంది. నాకైతే ఈ సబ్బు తయారు చేసిన కదా చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా ఇలా తయారు చేసుకొని ఇంట్లోనే మనం తయారు చేసుకొని సబ్బు వాడితే ఆనందమే వేరు. బాగుంది కదా. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆడాలంటే స్పెషల్గా ఖచ్చితంగా మన ఇంట్లో తయారు చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి కెమికల్ లేనిది సబ్బు మనం రియల్గా ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు కూడా మంచి సబ్బులు, మంచి పనులు ఇంట్లోనే చేసుకుంటా 10 మందికి మనకు తోచినట్టుగా, ఎవరైనా చూసిన వాళ్ళకి ఇష్టం, చూడవాళ్ళకి ఇష్టం. కానీ మనం ఎలాంటి కెమికల్ వాడకుండా తయారు చేసుకొని వాడాలని నా అభిప్రాయం. మీరు కూడా ఇలాగే చేసుకోండి. బాయ్. ఇగో కమ్మలు, దండలు, గాజులు అట్లా మనమే తయారు చేసుకోవాలి. ఎప్పుడైనా బట్టలు మనమే కుట్టుకోవాలి మంచిగా. మనకు అవసరం ఉన్న అన్ని వస్తువులు మనంతా కొన్ని మనకు వచ్చినట్టుగా మనమే తయారు చేసుకొని వాడుకుంటే మనకు ఇంట్లో అన్నిటికీ సేవ్ అవుతుంది డబ్బు. వేరే వాళ్ళకు ఇట్లా ఇవి చేసే బదులు మన పనులు ఇంట్లో ఉండి మనమే చేసుకుంటూ మనమే అన్నీ తయారు చేసుకుంటే కొన్ని వస్తువులు కూడా మనకు బాగా సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. అదే పైసలు రోజు గల్లబుట్టులో అది కూడా వేసుకోవచ్చు. బాగుంది కదా. నేను టెర్రస్ గార్డెన్ పెట్టుకున్నాను, బట్టల షాప్ పెట్టుకున్నాను, అన్నీ లేడీస్ కార్నర్లు పెట్టుకున్నాను. ఇగో చిన్న పనులు కూడా చేసుకుంటున్నాను. ఇట్లా 5 సబ్బు తయారు చేశాను. ఇగో ఎంత బాగుంది. ఈ ఒకటొకటి అయిపోతే నేను చేస్తూనే ఉంటాను.
అందుకని మీరు కూడా ఎంత పెద్దగా చూడండి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకోండి తప్పకుండా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.